యెహోవన కాపరి నాకులేమి లేదు, పాచిక గల చోట్ల మాచికతో నడుపున్. నూనెతో నా తలను అభిషేకము చేయున్, నా హృదయము నిండి పోర్లుచున్నది. పగవారి ఎదుట ప్రేమతోనొక విందు ప్రభు సిద్ధము చేయున్, పరవశముందిదను. దావీదు మహారాజు ఈ విధంగా చెప్తున్నాడు, పగవారి ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని. చూడండి, 23వ కీర్తన 1-6 వచనాలు మనం చూసుకుంటున్నప్పుడు ఆయన చెప్తున్న మాటలో, నన్ను పచ్చికలో పడుకోబెడుతున్నావయ్యా, ప్రశాంతమైన జలాల దగ్గర నాకు దారి చూపుతున్నావు, నా ప్రాణానికి సేద తీర్చుతున్నావు, పేరు ప్రతిష్టల కోసం నన్ను న్యాయసమ్మతమైన మార్గాల్లో నన్ను నడిపిస్తూ ఉన్నావు, నన్ను ఎక్కడ అవమానపరచట్లేదు, నన్ను ఎక్కడ కించపరిచే విధంగా నన్ను చూపించట్లేదయ్యా. నేను ఏ శత్రువుకి లొంగిపోకుండా నన్ను ప్రతి చోట కూడా కాపాడుకుంటూనే వస్తున్నావు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా చావు నీడ ఉన్న లోయలో నన్ను విడిచినా కూడా నేను ఇక భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడయ్యిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తావు, వడ్డిస్తావు. శత్రువులు ఎవరైతే నిన్ను చూసి దగ్గరికి రాకుండా చేస్తారో వారి ఎదుట భోజనం సిద్ధపరుస్తానని చెప్పి ఉన్నావు. వారి ఎదుట కూర్చొని వారి చేత వడ్డించే విధంగా తినే విధంగా చేస్తానన్నావు. నూనెతో నా తల బగబగ మండుతున్న నా తలను నూనెతో అభిషేకించబడే తైలంతో నూనెతో నా తల అంటుతావయ్యా, అంటుతున్నావు అని చెప్తున్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో తల అంటుచున్నప్పుడు నా గిన్నె కూడా నిండిపోతుందని దావీదు మహారాజు యొక్క ప్రార్థనలో తన కీర్తనలో చెప్తున్నాడు. నా జీవిత కాలమంతా ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఆయన నివాసంలో, ఆయన స్వగృహంలో, గృహసీమలో, ఆ వైట్ హౌస్లో, ఆయన పరిశుద్ధ మేఘాలలో, పరిశుద్ధమైన ఆలయంలో ఆయన దగ్గర ఉండాలని ఇష్టపడుతున్నానయ్యా, నివసించాలని ఆశపడుతున్నాను అని చెప్తున్నాడు దావీదు మహారాజు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్న శ్రోతలందరూ కూడా ఒకసారి ఈ వాక్యాన్ని మరొకసారి చదవండి. 23వ కీర్తన 1 నుంచి చదువుతున్నప్పుడు మనకు అన్నీ తెలుస్తాయి. దావీదు మహారాజు ఎంత గర్వంగా ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఎంత విశ్వాసత, ఎంత ధైర్యం, ఎంత నమ్మకం అన్నీ కూడా